హారర్ సినిమాలకు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద డిమాండ్ పెరిగింది. చిన్న బడ్జెట్ సినిమాలుగా మొదలైన ఈ జోనర్ ఇప్పుడు పెద్ద హీరోలు భారీ బడ్జెట్తో ముందుకొస్తోంది. అలాంటి ప్రయోగమే బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన కిష్కింధపురి. అయితే ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసిన ఈసారి హారర్ను ఎంచుకోవడం ఆసక్తికరం. అయితే కథ ప్రకారం కిష్కింధపురి అనే ఊరిలో కొన్ని హాంటెడ్ హౌజులు ఉంటాయి. అందులో ఒకటి సువర్ణమాయ. ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే చావే గతి. ఈ నేపథ్యంలో రాఘవ్ అనే గైడ్ హాంటెడ్ హౌస్లు చూపించి డబ్బులు సంపాదిస్తాడు. ఓ రోజు సువర్ణమాయలోకి అడుగుపెట్టి అక్కడ రేడియోలోంచి వినిపించే మీ అందరికీ చావు ఖాయం అన్న హెచ్చరికతో నిజంగానే టూరిస్టులు చనిపోవటం మొదలవుతుంది. ఆ దెయ్యం ఎవరు, ఎందుకు చంపుతోంది, ఆ రేడియో దెయ్యం మధ్య సంబంధం ఏంటి అనే మిస్టరీ ఆధారంగా కథ సాగుతుంది. సెటప్ పరంగా సినిమా కొత్తగా అనిపించింది. ఓ రేడియో స్టేషన్, దాని వెనుక ఉన్న రహస్యం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో ఆసక్తిని కలిగిస్తాయి. కానీ కథలోకి వెళ్లేలోపు హీరో డ్యూయెట్లు, కామెడీ ట్రాక్ వల్ల పేస్ తగ్గుతుంది. టైటిల్ కిష్కింధపురి అన్నాక రామాయణం కోతుల ఫైట్ చూపించడం, డిజైన్ బాగున్నా కథలో సంబంధం లేకపోవటం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో దెయ్యం ఫ్లాష్ బ్యాక్ బాగా రాయాల్సిన చోట బలహీనంగా సాగుతుంది. దెయ్యం తప్పు చేసిందా లేక దానికి అన్యాయం జరిగిందా అన్న క్లారిటీ లేకపోవటం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవటం మైనస్. క్లైమాక్స్ కూడా బలంగా అనిపించదు. కానీ ప్రేమ పాత్ర రివీల్ చేయటం సర్దుబాటు చేసుకునేలా ఉంటుంది. నటీనటుల పరంగా బెల్లంకొండ తన స్థాయికి తగ్గట్లుగా యాక్ట్ చేశాడు. డబుల్ యాక్షన్ ఎపిసోడ్లో మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ ఆసుపత్రి సీన్లో తన టాలెంట్ చూపించింది. కానీ ఆమె పాత్ర లెంత్ మోతాదుకు మించి ఉండటం కొంత డిస్టర్బ్ చేస్తుంది. హైపర్ ఆది కామెడీ మామూలుగానే అనిపిస్తుంది. టెక్నికల్గా సినిమా బాగుంది. విజువల్స్, విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటాయి. సెట్ వర్క్ బాగుంది. సంగీతం మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. అమ్మ పాట మాత్రం లిరిక్స్ పరంగా మెప్పిస్తుంది. మొత్తానికి కిష్కింధపురి కొత్తగా అనిపించే హారర్ డ్రామా. కానీ పూర్తి స్థాయిలో భయం, మిస్టరీ పండించలేకపోయింది. కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్న అసమంజసమైన స్క్రిప్ట్ సినిమాలు బలహీనపరిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.